పీపుల్స్ పర్సెప్షన్ ఆర్టీజీఎస్ పైన సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష. ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపొందించాలన్న చంద్రబాబు. వాట్సాప్ గవర్నెన్స్ సమర్థంగా ఉపయోగించుకునేలా చేయాలని చంద్రబాబు సూచన. ఈ నెల 5, 6వ తేదీలో మరొకసారి ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ. 6న ఉదయం దగ్గుపాటి వెంకటేశ్వరరావు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామన్న మంత్రి. ఈ పథకానికి బడ్జెట్ 2025-26లో 9,407 కోట్లు కేటాయించినట్లు వెల్లడి. తల్లికి వందనం సహా అన్ని సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్న లోకేష్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల హవా. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం. సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుపై 82,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన ఆలపాటి రాజా. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాది శ్రీనివాసులు నాయుడు విజయం. ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం. చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, నాకు ఓటు వేయటం గర్వంగా ఉందన్న ఆలపాటి రాజా. ఇది అపూర్వమైన విజయమని చెప్పిన రాజా తాను నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తినని వెల్లడి. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీకి బిగిస్తున్న ఉచ్చు. ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల్ని బెదిరించి 2.20 కోట్లను వసూలు చేశారన్న అభియోగాలతో రజనీపై కేసు నమోదుకి రంగం సిద్ధం. విడుదల రజనీని విచారించేందుకు గవర్నర్ని అనుమతి కోరిన ఏసీబీ. వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం. సత్యవర్ధన్ స్టేట్మెంట్ ని పోలీసులకు అందజేసిన కోర్టు. పోలీస్ కస్టడీకి A4 వీర్రాజు, A10 వంశీ బాబు.